బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. కుప్పంలో కృష్ణమ్మకు హారతి పట్టారు చంద్రబాబు. కుప్పం వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన వేళ కృష్ణమ్మకు హారతి పట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. కరవు తీరా పారే కృష్ణమ్మకు తనివి తీరా స్వాగతం పలికారు. నీటి కోసం చేసిన భగీరథ ప్రయత్నాన్ని వివరించడమే కాకుండా వైసీపీపై విమర్శలు గుప్పించారు ఆయన. కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువు దగ్గర హంద్రీనివా జలాలకు సీఎం చంద్రబాబు హారతిచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణానీటిని తలపై చల్లుకున్నారు. కృష్ణమ్మకు హారతిచ్చేందుకు వెళ్లే సమయంలో సీఎం చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. 738 కిలోమీటర్ల దూరానికి కృష్ణమ్మను తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నమే చేయాల్సొచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 738 కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం. కుప్పంలో రప్పారప్పా రాజకీయం చేయాలని చూసిన వారిని సొంతగడ్డపైనే ప్రజలు రఫ్ఫాడించారన్నారు. ప్రశాంతమైన కుప్పంలో రప్పా రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల ఒంటి మిట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్పా రాజకీయం అక్కడ చూశారు. రాయలసీమను రక్తసిక్తం చేసేందుకు ఒక పార్టీ ప్రయత్నించిందన్నారు. తన దగ్గర అలాంటి వారి ఆటలు సాగవన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వం సినిమా సెట్టింగ్ మాదిరిగా నీళ్లు వదిలిందన్నారు. వాళ్లలా మోసం చేసే నైజం తనది కాదన్నారు. ఈ రోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలు పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యుఎస్పి, నా యుఎస్పి అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. తన అభివృద్ధి యజ్ఞానికి కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్షమని చెప్పుకునే వైసీపీ రాష్ట్రానికి విషవృక్షంలా మారిందన్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మారిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి. ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఏపీకి బనకచెర్ల ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో కరువు అనేది లేకుండా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.